ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అహంకార ప్రభుత్వానికి, ఒక అసమర్థుడు, ఒక అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రికి ఏ రకంగా బదులు చెప్పాలనేటువంటిది ప్రజల తీర్పు కనబడింది స్పష్టంగా. మరలా అభివృద్ధి కావాలి, రాష్ట్రం మరలా పూర్తి స్థాయిలో కోలుకునే పరిస్థితి రావాలి, దీన్ని గాడిని పెట్టాలంటే దీనికి తప్పనిసరిగా ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కావాలి. అది ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా కేంద్ర సహకారం కూడా కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆ నాయకత్వం రాష్ట్రానికి అవసరం అనేటువంటిది గుర్తించారు. ఒక్క ఛాన్స్ పేరిట ఇచ్చినటువంటి అవకాశం రాష్ట్రాన్ని పూర్తిగా మొక్కలు చేసే నిర్ణయాలు కానీ, అటు ఆర్థికంగా దెబ్బతీసేటువంటి నిర్ణయాలు కానీ చేసి ఈరోజు ప్రగతికి దూరంగా, అభివృద్ధికి దూరంగా, ఉపాధికి దూరంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని చేయటం, దీనికి తగ్గట్టుగానే ఈరోజు యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రజానీకం అందరూ కూడా, మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన భవిష్యత్తుకి ఉండాలనేటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. నేను పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేశాము 99లో. ఈరోజు 14, 19, 24 ఈ 3 సార్లు మరలా ఇక్కడ శాసనసభ్యుని అవకాశం కలగటం. గతంలో కూడా మా ప్రభుత్వంలో ఆ రోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేసినటువంటి ఆ అనుభవంతో 2019లో కూడా ప్రజా తీర్పు అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్రం అంతా ఒక రకంగా ఉంటే ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీకి నాకు పట్టడం కట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం రాడు, 5 ఏళ్లలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఒక అరాచక ప్రభుత్వాన్ని చూశారు. అందుకని మరలా ఈసారి మరలా అత్యధిక మెజారిటీతో విశాఖ పశ్చిమ ప్రజలు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక బాధ్యత పెరిగింది. ఈ గెలుపు ఈరోజు మేము చాలా బాధ్యతాయుతంగా, ఎందుకంటే ఇప్పుడు చేసినట్టు వ్యవస్థలన్నీ పాడు చేశారు. ఆ వ్యవస్థలన్నీ గాడిలో తీసుకురావాలంటే చాలా ఈరోజు బాధ్యత మాకు పెరిగిందనేటువంటి భావనలో ఉన్నాం. అందుకని త్వరలో ఈరోజు ఈ నియోజకవర్గంలోనే కాదు, నగరానికి సంబంధించి ఏవైతే కోల్పోయామో అవన్నీ కూడా మరలా ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా చక్కబెట్టే కార్యక్రమం ఈ నియోజకవర్గంతో పాటు నగరంలో అభివృద్ధి సంక్షేమానికి విశాఖపట్నం ఒక కేంద్ర బిందువుగా మారడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం.